మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు బల నిరూపణ జరగనుంది. గతంలో చైర్మన్ గా ఉన్న సద్దాం హుస్సేన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. దీనికి తోడు పట్టణంలో అభివృద్ధి పనులకు తోడ్పాటు అందించలేదని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా కలెక్టర్ కు మెజార్టీ కౌన్సిలర్లు గత నెలే ఫిర్యాదు చేశారు. అయితే 2 వారాలుగా కౌన్సిలర్లందరూ క్యాంపుల్లోనే ఉన్నారు. అసమ్మతి కౌన్సిలర్లందరూ ఇవాళ నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. మరోవైపు 2 వర్గాల కౌన్సిలర్ల బృందాల్లో ఉత్కంఠ నెలకొంది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై కౌన్సిల్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు బల నిరూపణ జరగనుంది. గతంలో చైర్మన్ గా ఉన్న సద్దాం హుస్సేన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు పట్టణంలో అభివృద్ధి పనులకు తోడ్పాటు అందించలేదని కౌన్సిలర్ల ప్రధాన ఆరోపణ. ఇందులో భాగంగా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా కలెక్టర్ కు మెజార్టీ కౌన్సిలర్లు గత నెలే ఫిర్యాదు చేశారు. అయితే 2 వారాలుగా కౌన్సిలర్లందరూ క్యాంపుల్లోనే ఉన్నారు. అసమ్మతి కౌన్సిలర్లందరూ ఇవాళ నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. మరోవైపు 2 వర్గాల కౌన్సిలర్ల బృందాల్లో ఉత్కంఠ నెలకొంది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై కౌన్సిల్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు బల నిరూపణ జరగనుంది. గతంలో చైర్మన్ గా ఉన్న సద్దాం హుస్సేన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని కొంతమంది కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ రోజు బల నిరూపణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కౌన్సిలర్లు ఎన్ని గంటలకు అక్కడకు చేరుకునే అవకాశం ఉంది? బల నిరూపణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారా? సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. అక్కడ రెవెన్యూ డివిజనల్ అధికారి స్థాయి అధికారి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 11 గంటలకు నేరుగా క్యాంపులో ఉన్నటువంటి 24 మంది సభ్యులు అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత చేరుకున్న తర్వాత కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశంలో మొత్తం 30 మంది సభ్యులు ఉన్నారు. అందుకు ఒక సభ్యుడు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా పాల్గొంటున్నారు. పాల్వాయి హరీష్ బాబుతో కలిపి 31 మంది సభ్యులు కానున్నారు. దీనికి సంబంధించి బల నిరూపణ జరగనుంది. ఒకవేళ 2/3 సభ్యులు ఉన్నట్లయితే అవిశ్వాసం నెగ్గుతుంది, లేనట్లయితే అవిశ్వాసం తగ్గుతుంది. ఒక పక్క తన అవిశ్వాసాన్ని బల నిరూపణలో ఆయన అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు కూడా సద్దాం హుస్సేన్ ఒక పక్క ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ప్రలోభాలకు కూడా దారి తీస్తున్నట్లు ఉంది. కొంతమందికి ఏదైతే గతంలో ఆయన బహాటంగానే ఆయన మీద అవిశ్వాసం పెట్టిన తర్వాత కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పైన వాట్సాప్ లో కూడా ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆరోపణలు చేసిన తర్వాత బల నిరూపణ మాత్రం మరింత బలంగా మారింది అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి దస్తగిరి అనే చైర్పర్సన్ అతనికి సంబంధించి ఈ ఏదైతే ఉందో వ్యతిరేకమైన కౌన్సిలర్లందరినీ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపు నిర్వహణకు సంబంధించి కోనప్పనే ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి వస్తున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రాంతం నుండి నేరుగా ఇక్కడికి వస్తారు. ఈ క్యాంపు నిర్వహణకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పనే చూస్తున్నారని చెప్పే ఆరోపణలు ఉన్నాయి. సద్దాం ఏదైతే ఉన్నారో సద్దాం గతంలో బీఎస్పీ పార్టీ ఇక్కడ బలపడుతుంది, బీఎస్ పార్టీకి ఎక్కడైతే వెళ్ళిపోతారని చెప్పేసి అతని పైన అవిశ్వాసాన్ని పెడుతున్నట్లు ఇప్పటికే సద్దాం ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి బల నిరూపణలో నెగ్గేందుకు కూడా అవిశ్వాసాన్ని నెగ్గేందుకు ఆయన ప్రయత్నాలు జరుపుతున్నారు. మొత్తానికి ఆయన ప్రయత్నాలు కూడా విఫలం చేసేందుకు కూడా ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కౌన్సిలర్లు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు జరిగే అవిశ్వాసంలో మొత్తానికైతే ఈ మొదటిసారిగా అక్కడ బీజేపీ ఎమ్మెల్యే కూడా పాల్గొంటున్నారు. కొంత ఫండింగ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ అవిశ్వాసాన్ని కూడా ఉత్కంఠ నెలకొనింది. సభ్యులంతా కూడా ఏకపక్షంగా నెగ్గేందుకు కూడా ఒక పక్క చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.